కర్ణుడు చనిపోయిన తర్వాత అతని పాదాల దగ్గర తలవంచిన కృష్ణుడిని మీరెందుకు ఎంత బాధపడుతున్నారని అర్జునుడు అడుగుతాడు. దానికి కృష్ణుడు, పార్థ, ఇంతకాలం శత్రువుగా భావించిన ఈ కర్ణుడు నీ సొంత రక్తం. ఇతడే నీ తల్లి కుంతి మొదటి సంతానం. నువ్వు పుట్టకముందే కుంతికి పెళ్లి కాని సమయంలో సూర్యదేవుని వల్ల జన్మించాడు. ఇతడు మహాత్ముడు, దాతృత్వంలో గొప్పవాడు. తన జన్మ రహస్యం ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. కుంతీదేవి కూడా అతడికి ముందే చెప్పింది, నువ్వు యుద్ధంలో నీ తమ్ముళ్ళని చంపొద్దని. అందుకే ఇతడు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఏవీ ప్రయోగించలేదు. ఇతన్ని దుర్యోధనుడి స్నేహితుడని ప్రపంచం తక్కువగా చూస్తుంది. కానీ నాకు తెలుసు ఇతను ధర్మంతో సమానమైన మనసు కలవాడని. శత్రువులు కూడా ఇతని దాతృత్వాన్ని పొగిడి తీరాల్సిందే. కర్ణుడు తన శత్రువు అడిగినా సరే తన జీవితాన్ని ఇచ్చేస్తాడు. సత్యం కోసం, స్నేహం కోసం తన జీవితాన్ని తెగించిన యోధుడు ఇతడు. ఈ మట్టిలో కర్ణుని రక్తం కలిసింది. ఇది ధర్మపూరితమైన మట్టి. పార్థ, గుర్తించుకో, యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా చివరకు ధర్మం గెలుస్తుంది. కర్ణుడు చనిపోయాడు గాని అతని ఖ్యాతి సజీవంగా ఉంటుంది. నువ్వు ధర్మయోధుడివి, కానీ ఇతడు దాతృయోధుడు. మీరిద్దరి కోసం సూర్యచంద్రులు ఉన్నంతకాలం చరిత్రలో చెప్పుకుంటారు అని చెప్తాడు.